ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవముల దేవుని సంఘం ఆదివారం కానీ ఏముంటుంది, ప్రభు యొక్క బల్ల ఆరాధన ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన కాచినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు అప్పగించినటువంటి పనిని బాధ్యతను జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన విధంగా నేను బ్రతుకుతాను, ఆయన చెప్పిన విధంగా నేను బ్రతుకుతాను అని మనస్ఫూర్తిగా ప్రార్థన విజ్ఞాపనం చేత ఆయన వేడుకోవలసిన వారమై ఉండగా ఆదివారం మనం ఏం చేస్తాం తెలుసా, కూర తెచ్చుకునే కదా ఎప్పుడు తినాలన్నా ఆలోచిస్తాం. చికెన్ తెచ్చుకోవాలా, స్వీట్ తీసుకోవాలా, ఏం చేసుకోవాలని వీటి మీద ఆలోచన పెడతాం. కానీ ఏనాడైనా సండే స్కూల్ ఉన్నది, తొందర పిల్లలను రెడీ చేయించి సండే స్కూల్ వెళ్ళండి అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు. మనమైన తొందర వద్దామా, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిద్దామా పాటల ద్వారా, వాక్యం ద్వారా అని ఆలోచిస్తామా? ఏమాత్రం ఆలోచిస్తుంది. ఎక్కడ పడిన గొంగలి అక్కడే అన్నట్టు ఆడే ఉంటాం.